వెల్కమ్ టు కందనూల్ 9 న్యూస్. భర్తకు తెలియకుండా అప్పు చేసిన భార్య, భర్త ఆత్మహత్యయత్నం, ఆపై మృతి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘటన. నాగర్ కర్నూల్ జిల్లాలో కట్టుకున్న భర్తకు తెలియకుండా అప్పు చేసింది భార్య. తీరా డబ్బులు ఇచ్చిన వ్యక్తి మందలించడంతో భర్త ఆత్మహత్యయత్నం చేసి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మధురనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని మధురనగర్ కాలనీకి చెందిన గున్న ముత్యాలు, రజిత ఇద్దరు భార్యాభర్తలు. ముత్యాలు జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ ఆఫీసులో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య కొన్ని రోజులు నర్సు ఉద్యోగం చేసి మానేసింది. ఈ క్రమంలో అతని భార్య రజిత భర్తకు తెలియకుండా 1,50,000 ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసింది. ఆ వ్యక్తి శనివారం వచ్చి ముత్యాలు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి అని గట్టిగా నిలదీయడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఫ్యానుకు ఉరేవేసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు గమనించి కిందకు దింపారు. వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.